హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజు కన్నా బోయినా ఫ్రమ్ శ్రీలంక. సో మొన్న నైట్ అయితే మేము మన కార్డిలా క్రూజ్ బోర్డ్ చేసినాము. నిన్న మొత్తం సేలింగ్ జరిగింది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ మనం శ్రీలంకలో ఉన్న హంబన్టోట పోర్టుకి అయితే రీచ్ అయినాం. జస్ట్ ఇప్పుడే షిప్ అయితే ఆగింది. సో మా అందరినీ ఇక్కడ కనెక్షన్స్ డెస్క్ ఉంది కదా, ఇక్కడికైతే రమ్మన్నారు. షోర్ ఎక్స్కర్షన్స్కి వెళ్ళాలి అని అనుకుంటే మీరు ముందే బుక్ చేసుకోవాలి. సో మేమైతే ముందే బుక్ చేసుకున్నాం. యూ కెన్ గో సార్. సో ఒకవేళ మీరు బయట ఏదైనా టూర్ చేయాలి అనుకుంటే ఇక్కడ డెస్క్లో కానీ లేదంటే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మమ్మల్ని అయితే ఎగ్జాక్ట్గా 7 o'clockకి ఈ కనెక్షన్ డెస్క్ దగ్గరికి రమ్మన్నారు. వెళ్ళి చూద్దాం ఏమన్నా బ్రీఫింగ్ ఉంటుందో ఏంది అనేది. వచ్చేసేయండి. కనెక్షన్స్ నిన్న దీంట్లో మీటింగ్ జరుగుతుంటుండే మనం షిప్ టూర్ చేస్తున్నప్పుడు. ఇక్కడ ఒక బ్రీఫ్ ఇస్తారు మనకి. ఇప్పుడు నాకు తెలిసి మనమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టినారు. మళ్ళీ మనం 3:30కి అయితే రిటర్న్ అవ్వాలంటే షిప్. క్రూ 3 o'clock వస్తుంది. అండ్ చేతిలో కీ కార్డు ఇంకా ఇది పట్టుకోమన్నారు. ఓకే, అట్లా మనం శ్రీలంకలో అయితే అడుగు పెట్టినాము. ఒక పువ్వు ఇచ్చిర్రు అండ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పిర్రు. ఇటు అటు చూడండి ఒకసారి. ట్రెడిషనల్ డాన్సెస్ అయితే నడుస్తున్నాయి. మన షిప్ చూడండి రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా ఈవినింగ్ వరకు దీనికి ఫుల్ రెస్ట్. అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఒక బండిగా నడుతుంది కదా, అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే నడుస్తుంది. ఇక్కడ మనకి ఒక్కొక్కరిని అయితే ఫోటోలు తీస్తున్నారు. ఒక్కొక్కరినంటే కపుల్ కానీ గ్రూప్ ఉంటే గ్రూప్ కానీ వాళ్ళని. సో అక్కడ మొత్తం గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక ఫోటో అయితే తీసుకున్నారు. ఆ తర్వాత మనకు షిప్లో ఆడ పెడతారు. ఒకరికి కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. మొత్తం ఇక్కడ బస్సులు కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ మనకు స్టిక్కర్ ఉంటుంది. మనకు పైన బ్రీఫింగ్ అప్పుడు స్టిక్కర్ ఇచ్చారు. బస్ నెంబర్ 1 మనది. సో ఇప్పుడు బస్ నెంబర్ 1 దగ్గర అయితే నిల్చోవాలి. హలో సార్, గుడ్ మార్నింగ్. Good morning. How are you? Yeah, I'm good. Yes. Okay. What's your name, sir? Vijay. Welcome to Sri Lanka. Thank you so much. First time in Sri Lanka. Yes. మన బస్ అయితే ఇప్పుడే హంబన్టోట పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. మన ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. గైడ్ ఉన్నాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. అంతా మనకు తెలిసిందే. శ్రీలంక హిస్టరీ ఏంది, ఇక్కడ ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఏమేమి కమ్యూనిటీస్ ఉంటాయి ఏంది అనేది అంతా చెప్తా ఉండు. సో ఇనుకుంటూ వెళ్తున్నాము. వన్స్ మనం ఆ ప్లేస్ రీచ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది మీకు రివీల్ చేస్తాం. ఇప్పుడే మనం మెయిన్ హార్బర్ ఎంట్రీ అయితే క్రాస్ చేస్తున్నాము. అవుట్ అవుతున్నాం, బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో మొత్తం డ్యూటీ ఫ్రీ షాప్స్ అవి ఉన్నాయి. అది బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇందాక అది ఎప్పుడు కానీ అర్థం కాలేదు నాకు. సో ఇప్పుడే మనకు వాటర్ బాటిల్ అయితే ఇచ్చినారు. దీని మీద రేట్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. మామూలుగా మన అక్కడ 10 రూపాయల వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఇక్కడ 90 రూపీస్. మన దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రోడ్ పైన వెళ్తున్నాం మనం, నేషనల్ హైవే అంట. మన బస్సు ఎక్కడో ఒక్క బస్సు తప్ప ఇంకా అసలు ఎక్కడ బస్సులు కూడా కనిపిస్తలేవు. ఒక 2 hours తర్వాత మనం ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఏంది స్పెషల్ ఏంది అనేది కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుంది. ఇది మనం వచ్చిన బస్సు అండ్ ఇక్కడ సముద్రము. చాలాసేపు అయితే జర్నీ చేసినాము, అదంతా చూపెట్టలేదు ఎందుకులే అని. సో ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందంట, వాళ్ళు ఇప్పుడు మనకు చూపిస్తారు. ఇప్పుడు మనం గాలి అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్టిక్ ఫిషింగ్ అంట. ఎక్కడ చేయరు, ఇక్కడ ఓన్లీ ఈ ప్లేస్లోనే అలాంటి ఫిషింగ్ జరుగుతుంది. అదొక వింతనంట. చూద్దాం ఎట్లా చేస్తారు ఏంది అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మనకు కట్టెలైతే నాటి పెట్టినారు నిలువుగా. దానిపైన అడ్డంగా కూర్చోడానికి ఇట్లా స్టూల్స్ లాగా నిల్చోడానికి కూర్చోడానికి అయితే ప్లేస్ ఉంది. వాళ్ళ చేతిలో ఒక్కొక్క కట్టె ఉంది చూడండి చేతిలో. సో ఎక్కి కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు చేపలు పడతారు. ఎట్లా పడతారు ఏంది అనేది ఇప్పుడు మీరే చూస్తారు.
people, please. ఓన్లీ 18 people. Drop them within 5-10 minutes. బాయ్ బాయ్. సో ఎగ్జాక్ట్గా హంబన్టోట పోర్ట్ నుంచి మనం 3 hours అయితే జర్నీ చేసినాము ఆ పెద్ద బస్సులో. ఇందాక చూసారు కదా, అక్కడ ఆ స్టిక్ ఫిషింగ్ దగ్గరికి వెళ్ళాము, కొంచెం చూసినాము. అదేంటంటే అలలు గట్టిగా వస్తున్నాయి కదా, ఆ అలలు గట్టిగా వచ్చినప్పుడు అయితే ఆ చేపలు పడాయంట. నార్మల్ అప్పుడు ఆ చేపకి ఏదో ఫుడ్, అదే కట్టెకు ఫుడ్ ఏదో పెట్టి దాంతో చేపలు పడతారు. బట్ కొంచెం సేపు చూసినాము, అవ్వలేదు, అలలు గట్టిగా వస్తున్నాయని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఇందాక గాల్ సిటీలో నుంచి ఇప్పుడు ఈ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఫోర్ట్ లోపలికి పెద్ద బస్సులు పోవంట. ఇప్పుడు ఇందాక చిన్న బస్సు చూసారు కదా, 2 గ్రూపులాగా తీసుకెళ్తున్నారు. ఫస్ట్ గ్రూప్ అయితే వెళ్ళిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనల్ని తీసుకొని వెళ్తారు. ఇది సేమ్ మన ఇండియా లెక్కనే, ఇది డచ్ పీపుల్ కట్టిన ఫోర్ట్. ఇంకా స్టిల్ అక్కడ నుంచి డబ్బులు వస్తాయంట దీని మేనేజ్మెంట్ మొత్తానికి. సో ఇది యాజ్ ఆఫ్ నో స్టోరీ అయితే. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎట్లా ఉందంటే వెదర్ అసలు ప్రిడిక్ట్ చేయలేము. ఇప్పుడు గట్టిగా ఎండ కొడుతుంది కదా, ఒక 5-10 నిమిషాలలో టక్మని వాన పడుతుంది. సో అట్లుంది. ఒక క్యాపు, ఒక అంబ్రెల్లా మాత్రం డెఫినెట్గా మనం క్యారీ చేయాలి. ఆ 2 క్యారీ చేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది, ఇది సెకండ్ బ్యాచ్. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆడ మన బస్సు ఆడ కనిపిస్తుంది కదా, అదే మన బస్సు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ బస్సులు చూడండి. గవర్నమెంట్ అంటే ప్రైవేట్ బస్సులే, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. రెడ్ కలర్ ఏమో గవర్నమెంట్ బస్సులు ఉంటాయంట. బండ్లు అయితే విచిత్రంగా ఉన్నాయి చాలా. సో ఇదంతా గ్రౌండ్ ఉన్నట్టుంది అది. సో ఇది ఎంట్రన్స్ దీని లోపలికి. ఆటోలు అయితే ఒక్కో కలర్లో ఉంది. బ్లూ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు. ఈ రెడ్ కలర్ బస్సు అయితే గవర్నమెంట్ బస్సు, అవన్నీ ప్రైవేట్ ఆపరేటర్ బస్సు. అలా చూస్తున్నారు కదా, ఫోర్ట్ మీకు క్లియర్గా కనబడట్లేదు. ఒక పెద్ద క్లాక్ టవర్ అయితే ఉంది, దాని లోపలికి వెళ్ళాలి మనం. స్టిల్ వెయిటింగ్ ఇంకా బస్ కోసం. అలా నింపేసి వచ్చింది బస్సు. Area of Galle Port. మస్తుందన్న. Banks, schools. పోదాం పైగా. And more than 4,000 houses. Wow. నైస్. Amazing. Zing. సో ఇక్కడ ఇప్పుడు మనమైతే ఒక రెస్టారెంట్కి వచ్చాం. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనల్ని రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఫుడ్ తింటాం, ఎందుకంటే పొద్దున కూడా ఏం తినరాలే, కడుపు కాలుతుంది, అసలు బీపీ ఇట్లా రైజ్ అవుతుంది, కానీ చాలా కంట్రోల్లో ఉన్నాం. సో ఈ బీచ్ సైడ్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ తిన్నాము, మన స్టైలే, కానీ రైస్ కొంచెం ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. అండ్ వెజిటేరియన్ 2 కర్రీస్ అండ్ ఒక నాన్ వెజ్ ఫిష్ కర్రీ పెట్టినారు. ఓకే, బాగానే ఉండే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ముందే చెప్పారు సింగిల్గా తిరగొద్దు, ఓన్లీ మన టూర్ గైడ్ ఉంది కదా, ఆయనతోనే వెళ్ళాలంట మనం. రైట్ నో మనం ఇప్పుడు గాల్ ఓల్డ్ టౌన్కి అయితే వచ్చినాము. ఇది మొత్తం ఒక డచ్ కాలనీ. ఇప్పుడు మన యానంలో, అదే మన పాండిచేరిలో ఫ్రెంచ్ కాలనీ ఎట్లా ఉంటుందో, ఇది మొత్తం డచ్ కాలనీ అన్నమాట. ఈ కన్స్ట్రక్షన్స్ కానీ, ఈ కోటలు కానీ, బిల్డింగ్లు కానీ అన్నీ ఆ కాలం నాటి. సో ఇప్పుడైతే మనం మ్యూజియంలోకి వెళ్తున్నాం. రోడ్డు, ఈ కన్స్ట్రక్షన్స్, ఈ బిల్డింగ్స్, కొన్ని టైప్ ఆఫ్ వెహికల్స్ మొత్తం ఒక థీమ్లోనైతే ఉన్నాయి. చాలామంది ఫారెన్ విజిటర్స్ కూడా ఉన్నారు. మనమైతే మన గైడెన్కి వెళ్తున్నాము. సో ఇది మ్యూజియం, గాలే నేషనల్ మ్యూజియం, గాల్ నేషనల్ మ్యూజియం. ఇది మ్యూజియం ఎంట్రన్స్, గాల్ నేషనల్ మ్యూజియం. దాని హిస్టరీ స్టోరీ అయితే అంత ఇక్కడ ఉంది. బుద్ధ ఇమేజెస్ అంట. మన షోర్ ఎక్స్కర్షన్ కంప్లీట్ చేసుకొని హంబన్టోట పోర్ట్లో ఉన్న మన కాడిలా క్రూజ్లోకి అయితే వచ్చేసినాము. మేము మార్నింగ్ వెళ్ళినాము, ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 4 అయితే అయింది. మేము వెళ్ళిన ప్లేసు చూసారు కదా, డచ్ కాలనీ, ఆ ఫోర్ట్, అదంతా గాల్ ఫోర్ట్ అవన్నీ.
సో ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ ఎక్స్కర్షన్కి వెళ్ళాలంటే ఒక 5, 6, 8 ప్లేసెస్ అట్లా ఉంటాయి. దాంట్లో మీకు ఇంట్రెస్టింగ్ ఏ ప్లేస్ అనిపిస్తే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్కి ఎక్కువ మంది ఉన్నారంటే తీసుకొని వెళ్ళిపోతారు మ్యాండేట్గా. సో మేము వెళ్ళింది అయితే ఆ డచ్ ఉంది కదా ఫోర్ట్ కానీ ఆ కాలనీస్ అవి చూద్దామని వెళ్ళినాము. ఇక్కడ శ్రీలంకలో ప్రాబ్లం ఏంటంటే కొడితే బీభత్సమైన ఎండ కొడుతుంది, ఎమ్మటే వితిన్ 5-10 మినిట్స్లో వర్షం పడుతుంది. సో వెదర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్, ఎండ చాలా గట్టి కొట్టింది, అసలు మొత్తం వడదెబ్బ తాగినట్టు ఒక రకంగా అయిపోయింది. ఇంకా అక్కడ తిరిగి చూడాలి అనుకుంటే చూడొచ్చు, బట్ వెదర్ అయితే అంత సపోర్టివ్గా లేదు. ఓవరాల్గానైతే అక్కడ మొత్తం కవర్ చేసినాము. అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేసినాము. లోకల్ ఫుడ్ అంటే మన టేస్టే, బట్ లోకల్గా అక్కడ రెస్టారెంట్లో అయితే ఫుడ్ ట్రై చేసినాము. కొంచెం వాకింగ్ చేసి అక్కడ ఇప్పుడు మనకు పాండిచేరి కానీ గోవాలో కానీ ఫ్రెంచ్ టైప్ ఆఫ్ ఇల్లులు ఎట్లుంటాయి ఆ టైప్ ఆఫ్ అప్పటి కోటలు కానీ అలాంటి. సో ఇక్కడ డచ్ వాళ్ళు కట్టిన ఈ బిల్డింగ్స్ కానీ కోటలు కానీ ఎప్పటికీ అట్లనే ఉన్నాయి స్టిల్. ఇంకా దీని మెయింటెనెన్స్ కోసం వాళ్ళు డబ్బులు కూడా పంపుతారంట. మా గైడ్ చెప్పిండు, గైడ్ చాలా విషయాలు చెప్పిండు, బట్ అవన్నీ బేసిక్ మనందరికీ తెలిసిన విషయాలే. సో అది ఈరోజు మన టూర్ ఎక్స్కర్షన్. అండ్ ఇందాక హోటల్కి వచ్చినాము, ఇందాకే రూమ్కి వచ్చినాము. సో రేపు అంటే మీకు ఆల్రెడీ చెప్పినా Day 1 వీడియోలో కార్డిలియా టుడే అని మనకి ఇట్లా ఒక పాంప్లెంట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ డే ఏమేమి జరుగుతాయి ఏంది అనేది రేపు మనం ట్రింకోమలై వెళ్తాము రేపు. సో మార్నింగ్ వరకు అయితే ట్రింకోమలై రీచ్ అవుతాం. సేమ్ ఇవాళ మనం ఎక్స్కర్షన్కి ఎట్లా అయినాం షోర్ ఎక్స్కర్షన్, సేమ్ ట్రింకోమలైలో కూడా బయటకు వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వరకు బయట మొత్తం తిరిగేసి మళ్ళీ మన కార్డిలియా క్రూజ్లోకి అయితే వస్తాం. హోప్ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. బాయ్.